హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే మా ఇంట్లో వెరీ స్పెషల్ నాటుకోడి కూర అనమాట. వెరీ స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే మా వారు ప్రత్యేకంగా నా కోసం ప్రెగ్నెన్సీతో ఉన్నా అని చెప్పేసి నాటుకోడి అయితే తీసుకొచ్చారనమాట. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత చాలామంది చికెన్ తినడం అయితే మానేశారు కదా. మా చుట్టుపక్కల చాలామందే మానేశారనమాట. అసలు చికెన్ అంటే తెచ్చుకోవట్లేదు. అక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లో మేము కూడా ఒక 3 వీక్స్ వరకు అసలు చికెన్ జోలికే వెళ్ళలేదు. వద్దంటే వద్దని చెప్పేసి మానేసామన్నమాట. కానీ ఒక 3 డేస్ బ్యాక్ హాస్పిటల్ కోసం చెకప్‌కి అయితే వెళ్తే మేడం అయితే అందరి మాటలు విని ఎగ్, చికెన్ ఇవన్నీ తినటం మానేసావా? ఈ బర్డ్ ఫ్లూ ఇవన్నీ మనుషులకి రావు. ఎంచక్కా నువ్వైతే తినేసి ఎంజాయ్ చేయి. మంచి ప్రోటీన్ ఉంటుంది అని అయితే చెప్పారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా నార్మల్ అయిపోయింది. అందరూ కూడా మళ్ళీ మామూలుగానే చికెన్ అది తెచ్చుకొని అయితే తినేస్తున్నాం కదా. అండ్ ఇక్కడైతే నా నాటుకోడి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే పులుసే టేస్ట్. కొంచెం ఎక్కువగా పులుసు పెట్టుకొని తింటేనే టేస్ట్ బావుంటుందనమాట. సో ఎంతైనా నాటుకోడి కర్రీ కదా, టేస్ట్ అద్దిరిపోయింది.